ఈ నీచపు ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన టైం వచ్చింది. తప్పకుండా ఈసారి ప్రభుత్వం మారాలి అన్నది మటుకు గట్టిగా చెప్తున్నారండి. ఇంకా ఇక్కడ నిరుద్యోగంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అన్ని చదువులు అయిపోయి ఖాళీగా కూర్చుని ఇంట్లో ఏం చేద్దామో తెలియక రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే గ్యారంటీగా 20 నుండి 25 లక్షల ఉద్యోగాలు అయితే క్రియేట్ అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు. అది తప్పకుండా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే విద్యుత్తు అసలు ఏదైనా రికార్డు కొట్టింది ఈ ప్రభుత్వం అంటే 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ప్రైజులు పెరగటం అనేది ఎక్కడా వినంది, మనం అసలు ఊహించండి. అందులో నాణ్యమైన విద్యుత్ కూడా లేదండి. మన 2014 నుంచి 2019లో మనకి లోటు బడ్జెట్లో ఉన్నా కానీ రాష్ట్రం ఎప్పుడు కానీ ఒక్కసారి కూడా విద్యుత్ బిల్ అనేది పెరగలా. అందరూ ఇది ఆలోచించాలి. అందులో ఇండస్ట్రీస్కి ఇళ్ళకి నాణ్యమైన విద్యుత్తు అందింది అందరికీ కూడా. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఇక్కడ కొంతమంది నాకు చెప్పేది ఏంటంటే బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పి, అంటే ఇప్పుడు నిరుద్యోగంతో ఉన్న యువత ఏం చేయాలో తెలియక చెడు అలవాట్లకు గురయ్యి బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పి, చెడు అలవాట్లు అని చెప్పి గంజాయిలు చాలా చాలా అలవాట్లకి పాల్పడుతున్నారు. మాకు చాలా భయం వేస్తుంది. ఇది మేము ఎప్పుడు చూడలేదండి. 20 ఏళ్ళకి ఇక్కడే ఉంటున్నాం, కొంతమంది 30 ఏళ్ళకి ఇక్కడే ఉంటున్నాం. అసలు ఎప్పుడు మేము ఇది కనేరకము వినేరకము. ఈ 5 ఏళ్లలో ఇంత మార్పు ఎలా వచ్చింది అసలు మాకు అర్థం కావట్లేదు. ఒక్క ఛాన్స్ అంటే మేము ఛాన్స్ ఇచ్చాము. ఒక్క ఛాన్స్ అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతామని ఊహించలేదని చెప్తున్నారు. ఇది ఒక్కటి మీరు ఆలోచించాలి. నిన్న మొన్న పార్టీ మారొచ్చి మళ్ళీ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఎవరో అడుగుతున్నారు ఇక్కడ. అది అందరూ తరిమి కొట్టాలి. ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చి మనం అసలు మన భవిష్యత్తుకే ఛాన్స్ లేకుండా చేసుకున్నాం. ఇది ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేద్దాం. అందరూ బాగా ఆలోచించండి. ఇది నేను చెప్పట్లేదు, ఇది నాకు ప్రజలు చెప్పే సమాచారాన్ని మీకు అందిస్తున్నాను అంతే.